ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమగల మీ నామను బట్టి మీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా ప్రభా, పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచేందుకు మీ వందనాలు నాయన. తిరిగి రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు మీ వందనాలు. ప్రయాణంలో కూడా మాకు సహాయపడ్డారు. మీ దూతను తోడుగా ఉంచి మాకు సహాయపడ్డందుకు మీ వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రభా, మా తండ్రి, ప్రతి విధమైన పరిస్థితుల్లో కూడా మీ బిడ్డకు మీరు డ్రైవింగ్లో కృపనిచ్చినందుకు మీకు వందనాలు. క్షేమంగా నెల్లూరు చేర్చారు, మీకు స్తోత్రాలు. మా తండ్రి, ఈ దినం పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఆన్లైన్లో కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రభా, కనికరించండి, దయ చూపించండి, సహాయం చేయండి. మా తండ్రి, మా ప్రభా, కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రార్థించే ఆత్మను మా పైన కుమ్మరించమని వేడుకుంటున్నాను. మా తండ్రి, దయ చూపించండి. మీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. మా ఆత్మీయమైన జీవితాలకు అది క్షేమాభివృద్ధి కలిగించినట్లుగా దయ చూపించండి. మా ప్రభా, కృప చూపించండి నాయన. నమ్మదగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు. మా ప్రభా, మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, కోవిడ్ కేసులు అధికంగా వస్తున్నాయి నాయన. దయతో మమ్మల్ని కనికరించండి, క్షమించండి. మా తండ్రి, ఆ థర్డ్ వేవ్ అనేది రాకుండా కాపాడమని వేడుకుంటున్నాము నాయన. వచ్చిన చోట్లల్లా మీరే వాటిని అరికట్టి అందరినీ స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మరి చిత్తూరు జిల్లాలో 70 మంది పిల్లలకు థర్డ్ వేవ్ సోకిందని వింటున్నాము. మా ప్రభా, భయంకరమైన పరిస్థితుల్లో మీరే మమ్మల్ని కనికరించి భద్రపరచమని వేడుకుంటున్నాను. మా తండ్రి, అది స్ప్రెడ్ కాకుండా అక్కడే అణిచివేయబడుటకు సహాయం చేయండి. మా తండ్రి, మాట మాత్రం సెలవిస్తే ఈ వైరస్ అనేది దూరంగా వెళ్ళిపోద్ది నాయన. మా ప్రభా, మా ఆంధ్రప్రదేశ్లో కానీ మా దేశంలో కానీ ఈ కోవిడ్ అనేది లేకుండా చేయండి. అనేక దేశాల్లో అనేక మంది ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుండగా కోవిడ్ని సంపూర్ణంగా నిర్మూలన చేయబడి మేము వేడుకుంటున్నాము. హాస్పిటల్లో ఉన్నటువంటి వారు, మా ప్రభా, మరి తలదాల్చుకున్నట్టుగా స్థలం లేనటువంటి వాళ్ళు, మా తండ్రి, మరి చలికి బాధపడుతున్నటువంటి వారు, మీ ప్రజలు ఎంతోమంది ఉంటున్నారు, యాచకులు ఉంటున్నారు. ప్రభా, కనికరించండి. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాను. అందరినీ ప్రేమించే దేవుడు మీరే, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు కూడా మీరే. మా ప్రభా, దయతో కనికరించండి. మీరే మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాను. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి నాయన. ఈ సన్నిధిలో గడిపే సమయం మాకు దీవెనకరంగా చేసి ప్రార్థించే ఆత్మను మాకు దయచేసి మా హృదయాలు మీ సన్నిధిలో కుమ్మరించుకున్నట్టుకు సహాయం చేయండి. మా తండ్రి, కృపతో జ్ఞాపకం చేసుకునండి, దయతో సహాయం చేయండి. మమ్మల్ని మీ స్వాధీనపరచుకుంటూ యేసు ప్రభు నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 587. పాత నంబరు 719. 587, పాత నంబరు 719. ప్రార్థన వినుడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. ప్రార్థన వినుడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా. కాదమునెల్లను ద్రోసి దరిజెరిది మము జోడు. కాదమునెల్లను ద్రోసి దరిజెరిది మము జోడు. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి. పొందిట మిలలో బాధల్ నిందను చేచితిమయ్యా. పొందిటి మిలలో బాధల్ నిందను చేచితిమయ్యా. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా.
స్వార్థమునెల్లను ద్రోసి దరిజేరితిమి మము చూడు. స్వార్థమునెల్లను బాపి దరిజేరితిమి మము చూడు. ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరుల వలె మేము, ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరుల వలె మేము, అపవిత్రులమై నీరు కోపము రేపితిమయ్యా. అపవిత్రులమై మేము కోపము రేపితిమయ్యా. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరిజేరితిమి మము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరిజేరితిమి మము చూడు. ఇరుకున పడి ఉంటిమి నరులెల్లరు మము చూచి, ఇరుకున పడి ఉంటిమి పరులెల్లరు మము చూచి, పరిహాసమును చేయా తరుణమునిచితిమయ్యా. పరిహాసమును చేయా తరుణమునిచితిమయ్యా. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరిజేరితిమి మము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరిజేరితిమి మము చూడు. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా. త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. త్రోసివేయని మా దేవా, నీ చెంత చేరితిమయ్యా. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరిజేరితిమి మము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరిజేరితిమి మము చూడు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నీ ముఖమును దాచకుము, నీ మార్గమును నేర్పించు. నింపు నీ ఆత్మలో మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా. నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా. ప్రార్థన వినడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా. స్వార్థమునెల్లను ద్రోసి దరిజేరితిమి మము చూడు. స్వార్థమునెల్లను ద్రోసి దరిజేరితిమి మము చూడు. దేవుని వాక్యం చూసుకున్నామండి. రూతు గ్రంథము
మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాలు చదువుకుందామండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలీమెలకు. అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమున వెళ్ళి అక్కడ కాపురముండిరి. వారు ఆ నయోమి పెనిమిటి అనే ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచిండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిలియోను 2 చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెరిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడలు ప్రయాణమయ్యేది. అందరూ చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి ఒకసారి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. మీరిచ్చిన లేఖన భాగాలు బట్టి మీ కొందనాలు చూస్తున్నాము. ధ్యానించుటకు మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. గ్రహించుటకు మా మనోనేత్రాలు మీరు వెలిగించమని వేడుకుంటున్నాం. మా ఆత్మీయమైన జీవితాల్లో క్షేమాభివృద్ధిని కలిగించినట్లుగా మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాం. నిలబడుతున్నాను కూడా మీరు కనికరించండి. మీ సిలువు చాటును మరుగుపరిచి మీ స్వరం మాకు వినిపించి మమ్మల్ని తృప్తిపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, నిన్నటి దినాన న్యాయాధిపతులు 17వ అధ్యాయం చూసినాము. 18, 19, 20, 21 అధ్యాయాలు మరి ఇశ్రాయేలు మధ్యనే సివిల్ వార్ బిగిన్ అయ్యేదానికి పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి. వాళ్ళు దేవునికి నమ్మకంగా లేకపోవటం వలన దేవుడు వారి మధ్యనే సివిల్ వార్ రప్పించాడు. జరగరాని ఘోరాలు జరిగిపోయినాయి. అయితే అందును బట్టి వారిలో వారికే కలహాలు, యుద్ధాలు, ఒకరినొకరు నరుక్కోవటం వరకు వచ్చింది. మరి దీని కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేకపోవటం దీనికి కారణం. దేవుని వాక్యానికి లోబడకపోవటం దానికి కారణం. వారి సొంత బలం పైన ఆధారపడటం, వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు ఆ మధ్య రాజు లేడు, సరైన న్యాయాధిపతి కూడా లేకుండా పోయాడు. వాళ్ళకి రిడీమర్ కానీ డెలివరర్ కానీ లేకుండా పోయారు కనుక వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకొని దేవుని ఉగ్రతకు గురి అయిపోయినారు. తరువాత ఆ న్యాయాధిపతుల గ్రంథము ధ్యానిస్తున్నప్పుడు మధ్య భాగంలో ఉన్నటువంటి న్యాయాధిపతుల సమయంలో ఒక సంఘటన జరిగింది. అదే రూతు గ్రంథము. న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి మొదటి భాగంలోనే, అనగా మొదటి భాగంలో ఎవరున్నారండి? ఎవరైనా మీకు జ్ఞాపకున్నారా? మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరైనా జ్ఞాపకున్నారా? చెప్పగలరా? చెప్పారు కానీ మరి నాకు వినపడలేదు. సరే, చూసుకోండి. మొదటి 4 న్యాయాధిపతులు అయిన తర్వాత మధ్య భాగంలో ఈ సంఘటన రూతు గ్రంథం అనేది అక్కడి నుంచి వ్రాయబడినటువంటి గ్రంథం. ఈ రూతు గ్రంథానికి మరి ఆథర్ ఎవరో తెలియదు. అయితే ద బెస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్,
నేరేషన్ కానీ థీమ్ కానీ అద్భుతమైనటువంటి భాగము, అద్భుతమైనటువంటి గ్రంథము రూతు గ్రంథము. మీరు ఇందులో మనం నేర్చుకోవాల్సిన సత్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవి మన ఆత్మీయమైన జీవితానికి మనం అనువర్తించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఊరికే విని కథ బాగుంది అనుకోవటం కాదు. నా మనోడు కథ చెప్పిన తర్వాత ఎట్టుందిరా అంటే బాగుంది, భలే బాగుంది అని అన్నాడు. కల్పించిన కథలు కదా బాగానే ఉంటాయని అంటూ ఉండేవాడిని. ఇది కల్పించిన కథ కాదు సుమా. ఈ కథ బాగుంది అనుకోవటానికి కాదు. మీరు నిజమే, ఇది జరిగిన సంఘటన కదా, మరి నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి అని మీరు మనం ధ్యానించుకోవలసినటువంటి వారం. గ్రంథంలోకి వెళ్ళినట్లయితే దీని ఇంట్రడక్షన్ చూద్దామండి. గ్రంథకర్త పేరు తెలియదు. దీని థీమ్ ఏంటంటే కిన్స్మెన్ రీడీమర్, అనగా సమీప బంధువు ద్వారా విడుదల నొందటము. కిన్స్మన్ అంటే సమీప బంధువు, సమీప బంధువుల ద్వారా విడిపించబడటం అనేది. ఇది ద్వితీయోపదేశకాండంలోనే దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. ఏ విధంగా విమోచించబడటం అనేది అక్కడే మనం నేర్చుకున్నాం. మరి ఈ సమీప బంధువు అంటే ఆ సమీప బంధువుకి కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. అతను విడిపించగలిగేదానికి శక్తి కలిగి ఉండాలి. విడిపించుటకు ఇంకా ఎవరైనా సమీప బంధువులు ఉంటే వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలి. తర్వాత మరి ఇంకో కొన్ని ఆచారాలు ఉన్నాయి, అవి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ధ్యానిస్తాము. ప్రియమైన ఆ విధంగా విమోచించుట అనేది అక్కడ ప్రధానమైన అంశం. తర్వాత ఇది వ్రాయబడేది ఎప్పుడంటే 10th century BC, క్రీస్తు పూర్వము 10వ శతాబ్దంలో ఈ గ్రంథము వ్రాయబడింది. ఇందాక మనం చదువుకున్నాం చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశన కాపురం ఉండుటకు వెళ్ళెను. ఎప్పుడు జరిగిందండి ఈ సంఘటన? న్యాయాధిపతులు ఏలిన దినముల యందు. న్యాయాధిపతులు గ్రంథం చదివాం కదా, అప్పుడు ఆ టైంలో జరిగినటువంటి ఈ సంఘటన. కనుక న్యాయాధిపతులకి ఈ గ్రంథము కాంటెంపరీ, అనగా సమకాలీన గ్రంథం అన్నమాట. తర్వాత ఈ గ్రంథంలో బోయజు అనే వ్యక్తిని ఒక అతను మనం చూడబోతున్నాం. ఈ బోయజుకు అతని మనసు, అతని హృదయం ఎటువంటిదంటే పాస్టరల్ లైఫ్ ఉంది, పాస్టరల్ లవ్ ఉంది. అనగా పేరెంటల్ లవ్ లేదా పాస్టరల్ లవ్ అది కలిగిన వ్యక్తి అన్నమాట బోయజు. ఆ బోయజు దగ్గరికి రూతు అనే ఆమె, ఆ స్త్రీ వెళుతుంది. అక్కడ మనం రూతు యొక్క నమ్మకత్వాన్ని చూడగలుగుతున్నాం. ఆమె ఏ విధంగా బోయజు దగ్గర నమ్మకత్వంగా ఉందో, అత్త దగ్గర ఏ విధంగా నమ్మకత్వం కలిగి ఉన్నదో అవన్నీ కూడా మనం ధ్యానించగలం. తర్వాత ఈ గ్రంథంలో రిడెంప్షన్ అనగా విమోచన అనేది మనం చూస్తున్నాం. ఈ విమోచన బోయజు రూతును నయోమిని విడిపించి రూతును పెళ్లి చేసుకుంటాడు. కనుక ఈ గ్రంథంలో మనం చూడగలిగింది ఏంటంటే ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని, ఆ విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన తర్వాత ఏ విధంగా విమోచిస్తాడో, విమోచించిన తర్వాత ఏ విధంగా ఆ వ్యక్తిని మరి నూతన జీవితము ఇస్తాడో, ఆ నూతన జీవితము ద్వారా సంఘంలో చేర్చబడుట,
ఆ తర్వాత ఎత్తబడే సంఘంలో సంఘంతో పాటు ఆ విశ్వాసం కూడా ఎత్తబడుట, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని సంఘం పరిణయమాడుట. ఇన్ని లోతైన భావాలు ఈ రూతు గ్రంథంలో మనం చూడబోతున్నాం. ఏమండి, చక్కని గ్రంథం ధ్యానించేదానికి. రిడీమింగ్ వర్క్. బోయజు యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తుగా ఉన్నాడు. ఎందుకంటే రిడీమర్, రూతును విమోచించినటువంటి వాడు బోయజు. కనుక మన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారు. బోయజు అయితే ఒక రూతునే విడిపించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను సర్వలోకములోని మానవుల కొరకు విమోచన క్రయధనముగా తాను అప్పగించుకున్నాడు. ఆయన మానవుల యొక్క పాపములు కడిగివేసేదానికి తన సొంత రక్తాన్ని కార్చి శిలువపై తన ప్రాణమును వదిలిపెట్టినటువంటి వాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, మూడో నాడు తిరిగి లేచినాడు, మరణం యొక్క ముళ్ళును విరిచివేసినాడు. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? ఓ సమాధి, నీ విజయం ఎక్కడ? అని యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి వాడు. ఈ దినాన నీకు నాకు విమోచన కలిగించేదానికి ఆయన మనకు సమీప బంధువుడుగా ఉన్నాడు. ఆయన మనకు సమీపస్తుడుగా ఉన్నాడు. ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నటువంటి మనల్ని క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనల్ని సమీపస్తులుగా చేశాడు. అటువంటి గొప్ప విమోచన క్రయధనము యేసుక్రీస్తు ప్రభువారు మనకు మరణం నుంచి విమోచన కలిగించాడు. ఈ లోకం యొక్క మాలిన్యం నుంచి విమోచించాడు. మరి ప్రతి విధమైన విమోచన, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినది అని కీర్తన గ్రంథం 49లో మనం చదువుతున్నాం. ప్రియమైన వల్లరా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఒక వ్యక్తికి విమోచన ఉన్నది అనేది ఈ గ్రంథం ద్వారా మనం నమ్ముతున్నాం. ప్రియమైన వల్లరా, మరి మీలో వింటున్నటువంటి వారికి ఇంకా ఎవరికైనా పాప క్షమాపణ లేదు అనేటువంటి ఆ పరిస్థితిలో మీరు ఉంటే, ఇదే నీకు రక్షణ దినము, ఇదే నీకు మరి రక్షణ దినము. యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడుతుంటుండగా, ఆయన స్వరం వింటుండగా, ప్రభా నన్ను కనికరించండి, పాపినైనా నన్ను కనికరించండి, అవిధేయుడినైనా నన్ను కనికరించండి, మీ వాక్యానికి అశ్రద్ధ చూపాను ప్రభా, నన్ను కనికరించండి, దయ చూపించండి, నా పాపములు క్షమించి నన్ను మీ బిడ్డగా మార్చండి అని చిన్న సామాన్యమైన ప్రార్థన చేసే ప్రభు నిన్ను అద్భుతంగా కనికరించి రక్షిస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, బోయజు రూతును విమోచించాడు. రూతు మరి తన భార్య అయింది. ముందుకెళ్ళిపోదామండి. ఎప్పుడైతే బోయజు దగ్గరికి వెళ్ళిందో రూతు క్రొత్త జీవితం ప్రారంభించింది. ఏమండి, క్రొత్త జీవితం ప్రారంభించింది. ఒకప్పుడు భర్త లేడన్నటువంటి నింద ఇప్పుడు లేదు. ఎందుకంటే తనకు కావలసిన వారు అత్తగారు ఉన్నారు, ఇక్కడ బోయజు ఉన్నాడు. మరి అందరూ ఆ పొలంలో పనిచేసే వాళ్ళందరూ కూడా రూతును ప్రేమిస్తూ వచ్చారు. ఆమె పరిగె ఏరుకొనుట కూడా వాళ్ళందరూ ప్రేమతో ఆహ్వానించారు. వాళ్ళ కుండల దగ్గరికి వెళ్ళి నీళ్లు త్రాగగలిగింది. మరి బోయజు కూడా ఆమెకు పేలాలు అందిస్తాడు, ధాన్యం మూట కట్టి పంపిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ మనం ధ్యానించేటప్పుడు ఎన్నో ఆత్మీయమైన సత్యాలు మనం ధ్యానించబోతున్నాం. ఇది ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశము అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రంథం ధ్యానించడమే మనకు ఆశీర్వాదకరం. ముందుకెళ్ళిపోదామండి. ఇంట్రడక్షన్ చూస్తున్నాం మనం. బోయజులో రూతు నమ్మిక ఉంచింది. గమనిస్తారండి, రూతు బోయజులో నమ్మకం ఉంచింది. ఈ మనుషుడు నాకు సహాయం చేస్తాడు, ఈ మనుషుడు మా అప్పుల నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, నయోమిని నన్నును విడిపిస్తాడని గొప్ప నమ్మకంతో బోయజును కనిపెట్టుకున్నది. ఇదే బిలీవర్ చేయవలసిన పని. ఒక విశ్వాసి
యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసం ఉంచినప్పుడు యేసు ప్రభు నా పాపాలు క్షమిస్తాడు అని నమ్మాలి. నువ్వు నా ఎప్పుడైతే నువ్వు ప్రార్థించినావో నా పాపాలు యేసు ప్రభుని క్షమించాడు అని నమ్మాలి. నమ్మినట్లయితే నీకు నూతన జీవితము ప్రభు ప్రసాదిస్తాడు. పాత జీవితాన్ని మీద నీకు విరక్తి కలిగిస్తాడు. నూతన జీవితంలో సాగిపోయేదానికి ప్రభు కృపనిస్తాడు. రూతు కూడా అదే విధంగా బోయజు నమ్ముకొని క్రొత్త జీవితం ప్రారంభించింది. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బోయజు రూతు యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన విధానములో ఏమంటారు దాన్ని జీనియాలజీ ఏమంటారు అండి జన్మ దానిలో వీరిద్దరి పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ బోయజు రూతు ద్వారా వారి తర్వాత సంతానం ద్వారా యెషై కుమారుడు దావీదు తర్వాత వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఉన్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో రూతు చేర్చబడింది, బోయజు చేర్చబడ్డాడంటే ఎంత గొప్ప ధన్యత చూడండి. ప్రియమైన అంత గొప్ప ధన్యత ప్రభువు మనకు కూడా ఇస్తానంటుండగా ఆ ధన్యత మనం స్వతంత్రించుకోవాలని ఈ గ్రంథం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తరువాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట మనం చూడగలం. 15:5. తర్వాత ఈ గ్రంథము 4 భాగాలుగా విభజించవచ్చును. మనం ధ్యానించబోయే ముందు గ్రంథ విభజన మరి బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో నేర్పించే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే గ్రంథ విభజన. ఈ గ్రంథాన్ని మనం ఏ విధంగా విభజించుంటే మొట్టమొదటి ఫస్ట్ పార్ట్ ఏంటంటే రూతు సరైన నిర్ణయం తీసుకొనుట, రూత్ డిసైడింగ్. మంచి నిర్ణయము రూత్ ఎన్నుకుంది. రెండవ భాగంగా రూతు తన అత్తకు చక్కని పరిచర్య జరిగిస్తూ వచ్చింది. బోయజు దగ్గర కూడా పరిచర్య చేస్తూ వచ్చింది. ఆ పరిచర్య అత్తకు నచ్చింది, బోయజుకు నచ్చింది, అక్కడున్న పరివారికి నచ్చింది. కనుక పరిచర్య అనేది చాలా ప్రామినెంట్, ఇట్ ప్లేస్ ఏ ప్రామినెంట్ పార్ట్ ఇన్ ఏ బిలీవర్స్ లైఫ్. పరిచర్య ప్రేమతో కూడిన పరిచర్య, విధేయతతో కూడిన పరిచర్య, బాధ్యత తీసుకొని చేసేది పరిచర్య. ప్రేమతో చేసిన ఆ పరిచర్యను ప్రభు ఆశీర్వదించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో వాళ్ళు చేర్చబడ్డారు. ఏం చెప్పానండి? 2. మూడవది రూతు విశ్రాంతి తీసుకునుట, రెస్టింగ్. అనగా రూతుకు దేవుడు బోయజు కొంత విశ్రాంతినిస్తాడు. ఆ విశ్రాంతిలో రూతు, ఆ విశ్రాంతి అనేది కూడా మనం ఇంతకుముందు ఒకప్పుడు ధ్యానించాం. మీకు గుర్తుందా అండి? ఆదివారాల్లో మెయిన్ మెసేజ్లో విశ్రాంతి అనే అంశాన్ని ధ్యానించాం. ప్రభు ఇచ్చే విశ్రాంతిలో ప్రవేశించుదు మనం నిరీక్ష మనకు ఉంటుండగా మీలో ఎవడైనా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. హెబ్రీ పత్రిక ఎన్నో అధ్యాయం అండి? 4వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతున్నాం. కనుక ప్రియమైన ప్రభు మనకిచ్చే విశ్రాంతిలో మనం ప్రవేశించడానికి మనం సిద్ధపడాలి. యేసుప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. ఆ విశ్రాంతిలో ప్రభు ఇచ్చే విశ్రాంతి అనగా నెమ్మది. నెమ్మది ఎక్కడండి? ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు నెమ్మది ఉండదు. రకరకాల ఆటుపోట్లు, మరి తుఫాన్లు, ఇవన్నీ మనకు ఎదురుతూ ఉంటాయి, నెమ్మది ఉండదు. అయితే ప్రభు ఇచ్చే విశ్రాంతిలో మనం ప్రవేశించవలసి అనుకుంటున్నాం. 4వదిగా రూతుకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది. రూతుకు బహుమానం.
ఏంటి రూతుకి ఇచ్చిన బహుమానం ఏంటండి? బోయజునే రూతుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏమండి, విశ్వాసి సంఘంలో ఉన్నప్పుడు సంఘాన్ని యేసుప్రభువారు పరిణయమాడుతాడు. అదే గొప్ప బహుమానం. కనుక ప్రియమైన ఈ విధంగా రూతు గ్రంథాన్ని మనం 4 అధ్యాయాలుగా ధ్యానించగలుగుతున్నాం. ఇక్కడ మనం మొదలుపెట్టినప్పుడు న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశంలో కాపురం ఉండుటకు వెళ్ళెను. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అంటే దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పద్ధతిలో దేవుడు ప్రజలను పరిపాలిస్తూ వచ్చాడు. ప్రారంభ దినాల్లో మనస్సాక్షి యుగం, ఎవరు మనస్సాక్షికి తగ్గట్టు వాళ్ళు నడుస్తూ వచ్చారు. మరి నోవహు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు. అంతకుముందు ఒక ఆయన దేవునితో నడిచి వెళ్ళాడు. పేరు చెప్తారా మీరు? చెప్పగలరండి? హనోకు. రైట్. హనోకు దేవునితో నడిచిపోయినటువంటి వాడు. వాళ్ళు మనస్సాక్షి కలిగిన వారుగా ఉండి వాళ్ళు ఆ మనస్సాక్షి యుగంలో వాళ్లకు వాళ్లే పరిపాలించుకున్నారు. మనస్సాక్షి యుగం ఎవరు వాళ్ళని పరిపాలించలేదు. ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలేదు. దేవుడు వాడు నడుచుకునే పద్ధతులు చూసి వాళ్ళు అప్పుడప్పుడు సరి చేస్తూ వచ్చాడు. మరి పాపం పెరిగిపోయినప్పుడు నోవహు దినాల్లో జలప్రళయం రప్పించి ప్రజలందరినీ ఆ సృష్టి యావత్తును నాశనం చేసి కొత్త సృష్టి కలిగించాడు నోవహు దినాల్లో దేవుడు. కనుక ప్రియమైనదంతా మనస్సాక్షేమం. తర్వాత దేవుడే ప్రజలను పరిపాలించే యుగం ఒకటి వచ్చింది. దాన్ని ఏమంటారు? థియోక్రసీ. దేవుడే తన ప్రజలను పరిపాలించటం. నిర్గమకాండం 19 అధ్యాయం మనం ఏం చూస్తున్నామండి? నిర్గమకాండం 19 అధ్యాయంలో చదువుకుందామా? నేను వారికి దేవుడినయుందును. నిర్గమకాండము 19 అధ్యాయం 5వ వచనం అనుకుంటానండి. నిర్గమకాండము 19 అధ్యాయము 4-5 వచనాలండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసిన ఎద్దుకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచిదిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజకు రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని ఇశ్రాయేలుతో చెప్పుము అన్నాడు. ఐ ఆమ్ ద లార్డ్ టు రూల్ ద ఎంటైర్ ల్యాండ్. ఈ సమస్త దేశము సమస్త భూమి కూడా నాదే కదా. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. యాజకు రూపకమైన రాజ్యము నాది, అందులో మీరు రాజులైన యాజక సమూహంగా ఉంటారు. ఇది నా పరిపాలనని దేవుడు థియోక్రసీ స్థాపించాడు. ప్రియమైన వల్లరా అక్కడ వాళ్ళు దేవునికి ఆయాసకరంగా నడిచారు. తర్వాత దేవుని మార్గం నుంచి తప్పిపోయారు. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చిందండి? వాళ్ళు ఏ విధంగా తప్పిపోయారో ఆ తప్పిపోయిన తరువాత వాళ్ళకు దేవుడు శిక్ష చేశాడు. చాస్టైజ్ చేసేసాడు. వాళ్ళని శిక్ష ఇచ్చి వాళ్ళకి ఏం చేశాడండి? మరి వాళ్ళను శత్రువులకు బానిసలుగా అప్పగించాడు. దేవుడే ప్రజలను పరిపాలిస్తున్నప్పటికీ దేవుని యొక్క ప్రజలు అవిధేయతలో పడిపోయి దేవుని మర్చిపోయి దేవునికి విరోధంగా ఉండటం వల్ల దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పగించాడు. తర్వాత న్యాయాధిపతులు ఏలిన దినాలు. ఇందాక మనం చదువుకున్న రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ మాట. అందుకు ఇదంతా చెప్పేది నేను. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు. తర్వాత థియోక్రసీ తర్వాత ఎవరికి ఇచ్చాడండి? న్యాయాధిపతులకు అప్పగించాడు పరిపాలన అనేది. ఈ న్యాయాధిపతులు డెలివరర్స్, అంటే శత్రువుల చేతుల నుంచి విడిపించేవారు. డెలివరర్స్. తర్వాత వాళ్ళని ఏమంటారు? ఇంకో చీఫ్ కెప్టెన్స్. వాళ్ళు ఆ విధంగా దేవుని ప్రజలను శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి ప్రయత్నం చేశారు. అయితే సంసోను కూడా మరి దేవునికి దూషణకరంగా జీవించి
మరి చివరకు తన మరణం తనే కొని తెచ్చుకున్నాడు. ఇకపోతే మూడవదిగా మోనార్కీ. మొదటిది ఏంటండి? మనస్సాక్షి యుగము. రెండవది థియోక్రసీ. మూడవది గవర్నమెంట్ బై జడ్జెస్. నాలుగవది మోనార్కీ. మోనార్కీ అంటే ఏకఛత్రాధిపత్యం అన్నమాట. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? సౌలును రాజుగా అభిషేకించిన దినాల నుంచి అది స్టార్ట్ అయింది. కనుక ప్రియమైన వలన అక్కడి నుంచి సౌలు, దావీదు, సొలొమోను, ఇక తక్కిన రాజులు, మొదటి రాజులు, రెండో రాజులు, ఇవన్నీ కూడా రాజుల పరిపాలన కాలం వచ్చింది. చివరకు ఎక్కడికి అంతమైందంటే దేవుని బిడ్డలు బబులోనుకు కొనుపోబడేంత వరకు, బానిసలుగా కొనుపోబడేంత వరకు ఇది కొనసాగింది. ప్రియమైన వలన ఇంతవరకు దేవుని వాక్యం మనం అవిధేయతలో ఉన్నప్పుడు ప్రభు మన శత్రువుల చేతికి అప్పగిస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం ఎవరి పరిపాలన ఉన్నాము? ఇప్పుడు మనం ఎవరి పరిపాలన ఉన్నాము? రాజుల పరిపాలనలోనే ఉన్నాం. ఇప్పుడు మన రాజు ఎవరు మనకు తెలుసు. ఆ రాజుల పరిపాలన మనం ఉంటున్నాం. కనుక ప్రియమైన దేశం ఆ విధంగా ఉంటుండగా మనం నడిపించేది ఒకవేళ ఈ రాజులు అయినప్పటికీ ఏది ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఆత్మీయంగా మనం నడిపించేవాడు మాత్రం దేవుడే. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే మనల్ని అన్ని విధాలా ఆదుకొని నడిపించేవాడు ఉంటున్నాడు. ఇదంతా కూడా న్యాయాధిపతులు రూతు గ్రంథంలో మనం ఉపోద్ఘాతంగా మనం స్టడీ చేశాము. రేపు ఈ గ్రంథాన్ని బిగించేస్తాం. దేవుడు తన లేఖన భాగాలను ఆశీర్వదించునుగాక. మరి మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, రూతు బోయజులో విశ్వాసం ఉంచింది. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచి విమోచన విశ్రాంతి కొరకు మనం ఎదురు చూసే సంఘంలో మనం ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఇది మనం ఏ విషయం కూడా తప్పిపోకుండా, ప్రభువుకు ఆయాసకరంగా నడవకుండా, ప్రభువును సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం తప్పకుండా ఎత్తబడే సంఘంలో ఉంటాము. ప్రభువు మనల్ని కనికరించాడు, తన రాజ్యంలో మనకు విశ్రాంతినిస్తాడు. తప్పిపోయినామా విశ్రాంతి పోతుంది, తన రాజ్యం రాదు మనకి. కనుక తప్పిపోకుండా కాపాడబడేదానికి, ప్రభు యొక్క రక్షణలో సాగిపోయేదానికి ప్రభు మనకు అన్ని విధాలా సహాయపడుతుండగా ఆయనకి విధేయులుగా జీవించి మనం విశ్వాసయాత్ర కొనసాగించుదాం. ప్రభు వచ్చే వరకు లేదా మన మరణ పర్యంతము ఆ రీతిగా ప్రభువులు మనం సాగిపోయేదని ప్రభు కృపను అనుగ్రహించిన కాక ప్రార్థనలో ప్రవేశిస్తామండి.